సార్ కెనడా పర్యటనలో ఉన్న మోదీ గారికి అక్కడ ఖలిస్తాన్‌ల నుంచి అయితే నిరసన తెగైతే జరుగుతూ ఉంది సార్. అంటే అక్కడ ఉన్న చాలా మంది ఖలిస్తాన్‌లు ఇందిరాగాంధీని చంపినట్టే మోదీని కూడా చంపేస్తామంటూ ప్లకార్డులు పట్టుకొని మరి నిరసనలైతే వ్యక్తం చేస్తున్నారు సార్. అసలు ఎవరి ఖలిస్తాన్‌లు? ఈ ఖలిస్తానీ ఉద్యమం ఏంటి? వీళ్ళు కెనడాలో ఎందుకున్నారు? వీళ్ళు కెనడాలో ఉండడం వల్ల అటు కెనడా గవర్నమెంట్ కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు? మరి అప్పుడు ఇప్పుడు ఎందుకు మోదీ గారిని టార్గెట్ చేస్తున్నారు? మరి అప్పుడు ఇందిరాగాంధీ గారికి ఏం జరిగింది సార్? దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా సార్? ఇప్పుడు G7 దేశాల సమ్మిట్ కెనడాలో జరుగుతుంది ఆల్బర్టో దగ్గర. సో లాస్ట్ మినిట్ లో ముందైతే మోడీకి ఆహ్వానం లేదు, తర్వాత చివరి నిమిషంలో మోడీకి కూడా ఆహ్వానం అందింది, మోడీ కూడా వెళ్ళాడు. సో ఈ నేపథ్యంలో కెనడాలోని కాల్గరీ అనే ఒక టౌన్ లో పెద్ద ఎత్తున సిక్కు తీవ్రవాద సంస్థలకు సంబంధించి సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ మంజీందర్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద కాన్వాయ్ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో మోడీని చంపేస్తామని స్లోగన్స్ ఇచ్చారు. యాంబుషింగ్ మోడీస్ పాలిటిక్స్ అని స్లోగన్స్ పెట్టారు. సో మోడీకి వ్యతిరేకంగా దిష్టి బొమ్మ దగ్ధం చేసి మోడీ దిష్టి బొమ్మకి చెప్పుల దండ వేసి ఊరేగించి ఇంత ఓపెన్ గా కెనడాలో చేయడం అనేది అతిపెద్ద ఈ మధ్య కాలంలో మోడీకి జరిగిన అవమానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని వెర్బల్ అటాక్ అనే పిలుస్తా ఉన్నారు. ఒక రకంగా ఇది తీవ్రమైన చర్య. ఇప్పటి వరకు మోడీ మీద ఏ సంఘాలు కూడా ఇంత తీవ్రంగా చేసిన పరిస్థితి లేదు. ఎందుకు ఇది జరిగింది? వాళ్ళు ఎందుకు మేము ఇందిరాగాంధీని చంపినట్టే మోడీని కూడా చంపేస్తామని పిలిపిస్తున్నారు? అసలు ఏంటి ఈ సిక్కుల గొడవ ఏంటి? ఖలిస్తాన్ అంటే ఏంటి? తర్వాత దీనికి కెనడా ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుంది? దీన్ని ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ విషయాల గురించి మనం బ్రీఫ్ గా చెప్పుకుందాం. యాక్చువల్ గా ఖలిస్తాన్ అనేది అంటే ఒక సిక్కులకు సపరేట్ దేశం కావాలని ఒక ఉద్యమం. ఇది 70s 80s లో బలంగా జరిగింది. అప్పట్లో బబ్బర్ కల్సా అనే ఒక పేరుతో సంస్థ ఉండేది. దాని నాయకుడు భింద్రన్వాలే చాలా వెరీ వెరీ నోటోరియస్ నాయకుడు. అప్పట్లో వాళ్ళు తిరుగుబాటు చేసి భారత ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి మేము సపరేట్ దేశం కావాలి మాకు, ఎందుకంటే భారతదేశం మాకు అన్యాయం చేస్తుంది, పంజాబ్లో ఉండే సిక్కు రైతులకంతా అన్యాయాలు చేస్తుంది, ఇట్లా రకరకాలుగా వాళ్ళు అనుకొని ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని అణచేసింది. ముఖ్యంగా 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న తీవ్రవాదుల మీదకి అటాక్ చేసి చాలా మందిని బెదరన్ వాళ్ళతో సహా చాలా మందిని చంపేసింది. దాంతో సిక్కులు పగబట్టి ఆమె పర్సనల్ సెక్యూరిటీలో సిక్కులు ఉంటే వాళ్ళ ద్వారా ఆమెని ఇందిరాగాంధీ 1984లో చంపించేశారు. దాంతో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీలో అల్లర్లు క్రియేట్ చేసి దాదాపు 4000 మందిని సిక్కుల్ని చంపేశారు. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది. రాజీవ్ గాంధీని ఎవరో అడిగితే విలేకరి ఒక మహావృక్షం కూలిపోతే భూమి కంపించడం సహజమే అని చెప్పడంతో సిక్కుల్లో ఇంకా కూడా ఆగ్రహవేశాలు పెరిగిపోయినాయి. ఎందుకంటే 4000 మందిని చంపేస్తే రాజీవ్ గాంధీ అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు అన్న ఆగ్రహవేశాలు వచ్చాయి. అప్పటి నుంచి ఏంటంటే సిక్కుల ఉద్యమం అనేది ఇండియాలో తగ్గిపోయింది. కానీ సిక్ డయాస్పొరా అంటారు. సిక్ డయాస్పొరా అంటే ఇటు కెనడా, అమెరికా, లండన్ ఇలాంటి దేశాల్లో సిక్కులు చాలా రిచ్ సిక్కులు ఉంటారు. హాలీవుడ్ లో చాలా సినిమాలకి ఫైనాన్సింగ్ కూడా సిక్కులే ఇస్తారు. అట్లాగే కెనడాలో 2025 నాటికి 21 సెన్సస్ నాటికి 7,71,790 మంది, అంటే 8 లక్షలు వేసుకోవచ్చు. దాదాపు 8 లక్షలు, ఇప్పుడు అది 10 లక్షలు దాటి ఉండే అవకాశం ఉంది. సో 10 లక్షల సిక్కు పాపులేషన్ కెనడాలో ఉంది. అందువల్ల కెనడా ప్రభుత్వాలు ఈ సిక్కుల ఓట్లు అవసరం. సిక్కు ప్రతినిధులు కెనడా కోalition ప్రభుత్వంలో కూడా ఎంపీలుగా మంత్రులుగా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకని కెనడా ప్రభుత్వం సిక్కులను అక్కడ ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఖలిస్తానీ తీవ్రవాదులను కొంతమందిని మనవాళ్లు చంపారనే ఆరోపణలు వచ్చాయి. లాస్ట్ 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తిని అక్కడ మిస్టీరియస్ గా చంపేశారు. అప్పుడు కెనడా ప్రభుత్వ ప్రధానమంత్రి ట్రూడో కూడా మన రా ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెన్సీని బాధ్యుల్ని చేస్తూ ఆరోపించారు. డిప్లొమేట్స్ ని తీసేశారు. మనకి కెనడాకి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనింది.
మనకి వాళ్ళకి మధ్య ఉన్న ఒక ఒప్పందం, సెపా అంటారు దాన్ని. సెపా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దాన్ని పాజులో పెట్టేశారు. వీసాలు, స్టూడెంట్ వీసాలు 40% వరకు డ్రాప్ అయిపోయింది. మనకి కెనడాకి మధ్య 9.36 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ ఉంటుంది. ఈ ట్రేడ్ దెబ్బతినింది. కొద్ది రోజులు ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ లోపల కొంతవరకు మళ్ళీ అది తగ్గింది. ఈ లోపల అక్కడ ప్రధానమంత్రి మారారు. ఇప్పుడున్న మార్క్ కార్ని ఇండియాతో మళ్ళీ అన్ని సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఈ సెపా అగ్రిమెంట్ ను కూడా తిరిగి రెస్టోర్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కెనడాలో అల్బర్టాలో G7 కంట్రీల దీనికి వాళ్ళ సమావేశానికి గెస్ట్ గా కూడా మోడీని ఆయన ఆహ్వానించారు. అయితే అక్కడ వాళ్ళకి ఇదంతా కూడా కోపంగా ఉంది సిక్కులకి. ఈ ముఖ్యంగా సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని వెనుక గురుపత్వంత్ సింగ్ పన్ను, వీడు ఎప్పటి నుంచో కూడా మోడీని చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు. వీడిని అప్పగించమని అమెరికాను కూడా ఇండియా అడుగుతుంది. సో ఈ నేపథ్యంలో సిక్కులు ఇప్పుడు కెనడాలో ప్రదర్శన చేశారు. అయితే మోడీ వెళ్ళక ముందే కొంతమంది తీవ్రవాద నాయకుల్ని కెనడా ప్రభుత్వం దాదాపు 18 మందిని అరెస్ట్ చేసింది. అలాగే ఈ సిక్కు ఖలిస్తానీ ఉద్యమంకి కెనడాలో ఉండే సిక్కులందరూ మద్దతు కూడా లేదు. సిక్స్ ఫార్ అమెరికా అనే సంస్థకు సంబంధించిన జస్దీప్ సింగ్ జెస్సీ కూడా దీన్ని ఖండించాడు. అట్లాగే కెనడాలో మిగతా సిక్ సంఘాలు కూడా దీన్ని ఖండించాయి. మోడీకి వ్యతిరేకంగా ఎలాగా మాట్లాడడం సరైనది కాదని చెప్పాయి. ఏదేమైనా ఖలిస్తానీ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ ఎలాగైతే అణచేసిందో ఆ తర్వాత మోడీ కూడా తీవ్రంగా అణచేసే కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి మోడీ మీద వాళ్ళ కోపం ఉంది. ఎందుకంటే సిక్కు నాయకుల్ని, సిక్కు టెర్రరిస్టుల్ని మోడీ 2 రకాలుగా అణగదొక్కుతున్నాడు అన్న విమర్శ ఉంది. ఒకటి ఉపయోగించి, అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది మన ఎస్పినోజ్ ఏజెన్సీ, స్పై ఏజెన్సీ. ఈ అధికారులు తమ అసెట్స్ అంటారు వాళ్ళని, అంటే కిల్లర్స్, ప్రొఫెషనల్ కిల్లర్స్ ని పెట్టేసి వాళ్ళ దగ్గర చంపించింది అనేది ఒక విమర్శ అయితే, రెండోది లారెన్స్ బిష్నోయ్ లాంటి హిందూ గ్యాంగ్స్టర్లని, మనం లారెన్స్ బిష్నోయ్ బయోగ్రఫీ కూడా నేను 2-3 సార్లు చెప్పాను. సో లారెన్స్ బిష్నోయ్ లాంటి హిందూ గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకొని ఈ ఖలిస్తానీ ఉద్యమ నాయకుల్ని చంపుతుందనేది రెండవ ఆరోపణ. సో ఇవాళ ఇండియా ప్రత్యేక దేశంగా ఏ ఉద్యమం వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒప్పుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ఈ సిక్కు డయాస్పరా వీళ్ళకి విపరీతంగా బిజినెస్ పీపుల్, వీళ్ళు అక్కడ డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళ మద్దతుతో కొంతమంది ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని కెనడా ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వదిలేస్తుందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో